బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిన్న కరీంనగర్ సభలో అధికార పక్షంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, గత 10 ఏళ్లలో తాను ఎప్పుడైనా అలా మాట్లాడానా అని అన్నారు. దీనిపై కేసీఆర్ గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటిది కేసీఆర్ సారు, అప్పుడు అలా అని ఇప్పుడు ఇలా మాట మారుస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ముండమోకానికి నీ ముండ జీవో, అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మేము ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు. ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. ఎవడో పిచ్చి ఏదో బాగాలు చెప్తాడు, వాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పేశారు. ఇక హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆడియో రికార్డింగ్ కలకలం రేపుతోంది. సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్రంలో మళ్లీ బీజేపీయే వస్తుందని, మోదీయే ప్రధాని అవుతారంటూ అందులో అన్నారు. అయితే అతను ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారని, ఎంపీ టికెట్ తనకే ఇస్తా అని అంటున్నారని అందులో చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పనిచేస్తామంటూ సొంత పార్టీపై తీవ్ర అసహనంతో మాట్లాడారు. బీజేపీకి 12 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్న ఆడియో వైరల్ గా మారింది. బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే, అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో. ఒక్క సర్పంచ్ లేడు మనకి హుజూర్ నగర్ లో. కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం. టీఎస్సీఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీటీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయిన కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే పెద్ద ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పని చేయలేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్ కి పెట్టి వేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికీ తెలుసు. ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు లేడు. ఒక్క స్కామ్ జరగలేదు, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిపేట గారు పోటీ చేయట్లేదు, శేఖర్ గారు పోటీ చేయట్లేదు. ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని. రేపైనా మళ్ళా రేవంత్ రెడ్డిని దింపాలా, అది చేయాలి, ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ లో అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. దీన్ని లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే ఆగం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ నా అయినట్టు ఉంటారు అనుకోని నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా, దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏముంటుంది. మీరందరూ ఖచ్చితంగా నా అంటుంటారు, చేస్తారు అనుకోని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైతం మీకు చేస్తారా అని. కానీ మీకు తెలుసు, నేను మీకంటే ఎక్కువ ముస్లిం దర్గాకు పోయినా, ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. మీరు లోకల్ అనుకుని పనిచేసిన, మనం అనుకుని పనిచేసిన, అది పార్టీ ఆ మతమా అని పనిచేయాలి, ఎవరికి ఒక్కలేమో అని పనిచేయాలి. ఎవరైనా నాకు టైగర్ అంటే అర్ధరాత్రి కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపినా. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆడియో రికార్డింగ్ కలకలం రేపుతుంది. సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, సైదిరెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిజమా, గత ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అదే నేతృత్వం సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించినటువంటి ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఢిల్లీ పెద్దలు బీజేపీలోకి రావాలని, టికెట్ ఇస్తారని, పార్టీ కండువా తప్పుకోమంటేనే పార్టీ కండువా తప్పకుండా అనేది ఈ సమయంలో నీ పేరును ప్రకటించే సమయంలో పార్టీలో చేరకపోతే బీజేపీ పరుగు పోతుందని చెప్పేసి ఆయన హుజూర్ నగర్ ముఖ్య కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేశారు. దేశంలో మోడీ తుఫాన్ గా వీస్తుందని, వచ్చే
తెలంగాణ ఎన్నికల్లో సైతం దాదాపు 12 సీట్లు బీజేపీ పార్టీకి గెలుచుకోబోతుందని, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎవరు కూడా పోటీ చేసేందుకు ముందుకు కూడా రావడం లేదని పార్టీ వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని దింపడానికి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా పనిచేస్తున్నారు. దానికి బీఆర్ఎస్ నేతలు కూడా సహకరించే అవకాశం ఉంది. ఇవన్నీ చికాకులు మనకి ఆ దేశంలో మతలేని నాయకులు ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో బీజేపీ బలపడిపోతుంది కాబట్టి బీజేపీకి వెళ్ళడం జరిగిందని మీ అందరికీ చెప్పకుండా వీళ్ళందరికీ క్షమించని చెప్పి హుజూర్ నగర్ ముఖ్య కార్యకర్తలకు ముఖ్య నాయకులకు టెలికాన్ఫరెన్స్ లో వివరించే ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే చానపూడి సైదరెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీకి బలం చేకూర్చిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలోకి కావచ్చు, అటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీజేపీలో కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే సైదరెడ్డి చేరడంపై హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలువురు బీజేపీ నాయకులు కూడా గత 2 రోజుల క్రితం హైదరాబాద్ పార్టీ కార్యాలయం కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పరిగెత్తుకొచ్చినటువంటి బీజేపీ నాయకులు కేసు పెట్టారని కూడా చేస్తూ మొత్తంగా సైదిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మొత్తం ఇప్పుడు చర్చకు దారితీసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.